హలో, వెల్కమ్ టు ద ఎయిర్టెక్ క్లాస్. హాయ్, మన వీడియో సెషన్లో ఎస్జిటి ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ పేపర్ 2019లో జరిగిన ప్రీవియస్ పేపర్లో ఈ వీడియో కూడా గ్రామర్ పార్ట్లో ఉన్నామండి. ఇది కూడా గ్రామర్ పార్ట్ చూద్దాం. దీని తర్వాత వచ్చే మీకు 2 వీడియోస్ అది మెథడాలజీ పార్ట్లో అందిస్తాను నేను. ఇక్కడ కాంటెంట్ పార్ట్, గ్రామర్ పార్ట్ అంటే ఎస్జిటి ఎగ్జామ్ సంబంధించినటువంటి, అలాగే టెట్ కూడా ఉపయోగపడతాయి, అలాగే డిఎస్ ఎగ్జామ్ కూడా బిట్స్ అనేవి ఉపయోగకరంగా ఉంటాయి మీకు. అసలు బిట్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. మీరు చూసినట్లయితే ఈ హ్యాజ్ గాన్ టు లార్జ్ డాష్ ఎఫ్ఐఆర్ అని ఉంది. ఈ హ్యాజ్ గాన్ టు లార్జ్ డాష్ ఎఫ్ఐఆర్. ఇక్కడ ఏం అడిగారు మిమ్మల్ని? ఏ యాన్ ది నో ఆర్టికల్. ఈ క్వశ్చన్ ఆర్టికల్ మీద బేస్ అయి ఉంది. అంటే ఏ తీసుకోవాలా, యాన్ తీసుకోవాలా, ది తీసుకోవాలా, నో ఆర్టికలా? మనం ఏమడిగాడంటే అక్కడ ఈ హ్యాజ్ గాన్ టు లార్జ్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ ఇక్కడ ఇంపార్టెంట్. ఎఫ్ అనేది ఇది మన స్పెల్ అవుట్ ఎలా ఉంటుంది? ఎఫ్ అనేది ఈఎఫ్ఎఫ్. కానీ ఇది ఏ సౌండ్ తో స్టార్ట్ అయింది? మనకి ఓవెల్ సౌండ్ తో స్టార్ట్ అయింది. ఎఫ్ఐఆర్ ఈఎఫ్ కదా. దీని యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా స్పెల్ అవుట్ ఓ అంటే ఆ లెటర్ ఏ విధంగా ఉంటుంది? ఈఎఫ్ తో ఉంటుంది. కానీ ఇది ఓవెల్ లెటర్ కదా. ఓవెల్ లెటర్ అంటే ఏమన్నా మనకి యాన్ ఎఫ్ఐఆర్. అంతేగాని ఎఫ్ అనేది మనకి ఇది ఏంటంటే ఓవెల్ కదా, కాన్సనెంట్ కనుక మనం ఏ పెడతామంటానికి ఇక్కడ ఏ కదండి కాన్సనెంట్ కనుక మిగతాది అంటే ఏ కానీ మిగతా తీసుకుంటామంటే అవదండి. ఎందుకంటే ఇక్కడ ఓవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి ఉచ్చారణ యాన్ అని తీసుకోవాలి, యాన్ ఎఫ్ఐఆర్. అలాగే ఆర్టీసీ ముందు కూడా యానే, ఆర్టీసీ బస్సు, యాన్ ఆర్టీసీ బస్, ఇక్కడ కూడా యానే వస్తుందన్నమాట. ఆర్ అంటే ఓఆర్ఆర్. ఈ ఆర్ యొక్క ప్రాంతం ఓఆర్ఆర్. ఇదంతా కూడా మీకు మా యొక్క ఎడ్యుటెక్ రమేషన్ ఛానల్కి వెళ్ళినట్లయితే ఆర్టికల్స్ అని సపరేట్ చాప్టర్ అది మేము ప్లేలిస్ట్లో పెట్టాం. దాని మీద మీకు 8 వీడియోలు ఉన్నాయి. అక్కడ మీది చూసినట్లయితే ఆర్టికల్ మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట ఈ బిట్ అది. తర్వాత సెకండ్ వన్, చూస్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ ఐ ఈజ్ సైలెంట్. ఐ అనే లెటర్ ఎక్కడ సైలెంట్ గా ఉంది కింద వర్డ్స్ అన్నాడు. ఐ అనేది సైలెంట్ గా ఉండాలి, అంటే స్పెల్ అవుట్ చేయకూడదు. అది స్పెల్ అవుట్ చేయకపోయినా కూడా మిగతా వర్డ్ రావాలన్నమాట. ఎక్కడ నైదర్ లో ఉందా, మిస్టేక్ లో ఉందా, సర్ప్రైజా, పార్లమెంటా? దీనిలోనండి ఏ వర్డ్లో ఉందని మనకి ఏది సైలెంట్ ఎక్కడ అవుతుంది? నైదర్ లో సైలెంట్ అవుతా, మిస్టేక్ లో సైలెంట్ అవుతుందా, సర్ప్రైజా? ఇక్కడ చూడండి, నైదర్ ఐ ఉంది, ఇక్కడ మిస్టేక్ ఐ ఉంది, కావాలి, ఇక్కడ కూడా కావాలి. ఇక్కడ వచ్చేప్పటికి ఐ అనేది ప్రాపర్ గా లేకపోయినా పర్వాలేదు మనకి. ఇది మనం స్పెల్ అవుట్ చేయం ఇక్కడ మనం. పార్లమెంట్ బట్ స్పెల్లింగ్ మాత్రం ఎల్ఐ చాలా ఇంపార్టెంట్ ఉందన్నమాట ఇది. కనుక మన ఆన్సర్ 4th వన్ అండి. 4th వన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ మనకేంటి? ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. థర్డ్ వన్ చూడండి, హీ ట్రై టు ఇమాజిన్ హౌ ఈ డాష్ ఇఫ్ ఈ ఫెయిల్ ఎగ్జామినేషన్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. హీ ట్రై టు ఇమాజిన్ హౌ ఈ డాష్ ఇఫ్ ఈ ఫెయిల్డ్ అనేది ఏంటి? మనకి ఇఫ్ క్లాజ్ కదా. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయండి, అంటే కండిషనల్ క్లాజ్. మీకు చెప్పాను మా వీడియోలో 3 రకాలు ఉంటాయి కండిషనల్ సెంటెన్స్. దానిలో ఇది సెకండ్ వన్. దానిలో ఇది ఏంటిది? సెకండ్ కండిషనల్. అంటే సెకండ్ కండిషన్ అంటే డి ప్లస్ వెర్బ్ 2 కానీ ఉన్నట్లయితే వుడ్ ప్లస్ వెర్బ్ 1 రావాలి ఆన్సర్లో. వుడ్ ప్లస్ వెర్బ్ 1 ఆన్సర్లో ఏముండాలండి? వుడ్ ప్లస్ వెర్బ్ 1 రావాలి, V1 రావాలి. దేనిలో ఉంది అది మనకి? వుడ్ ఫెల్ట్ రాంగు, ఇక్కడ ఫెల్ట్ అని ఉంది రాంగు. తర్వాత వుడ్ ఫీల్, వుడ్ ప్లస్ వెర్బ్ 1 ఇది ప్లస్ V1 కదా. మన ఆన్సర్ సెకండ్ వన్ ఇది ఆన్సర్. అలాగే మిగతా చూద్దాం. హ్యాజ్ ఫెల్ట్, హ్యాజ్ అనేది రాకూడదు. అలాగే వాజ్ ఫెల్ట్, వాజ్ అనేది రాకూడదు. ఎందుకు రాకూడదు? అకార్డింగ్ టు అవర్ ఇఫ్ కండిషన్లో రూల్. ఆ రూల్ ప్రకారం అంటే 3 రూల్స్ ఉంటాయి చూడండి ఇఫ్ క్లాజ్లో. ఇది సెకండ్ రూల్లో ఉందన్నమాట. ఆ రూల్ ప్రకారం ఆన్సర్ తీసుకోవాలి మనం. ఎందుకని తీసుకోవాలంటే ఇక్కడ మనకి ఇఫ్ క్లాజ్లో ఉంది, ఇఫ్ ఈ ఫెయిల్డ్ అని అన్నాడు. ఇది ఫైండ్ అవుట్ చేసి దీని ప్రకారం ఇక్కడ మీరు ఆన్సర్ తీసుకెళ్ళండి, అప్పుడు వస్తుంది అన్నమాట మనకి. అక్కడ రూల్ అప్లై చేయండి. తర్వాత 4th వన్, షీ వాజ్ ప్లానింగ్ టు గో టు లండన్ బట్ షీ చేంజ్డ్ హర్ మైండ్. హియర్ వాజ్ ప్లానింగ్ టు ఎక్స్ప్రెస్. వాజ్ ప్లానింగ్ అంటే దేని తెలియబోతుంది అన్నాడు. చూడండి, షీ వాజ్ ప్లానింగ్ టు గో టు లండన్ బట్ షీ చేంజ్డ్ హర్ మైండ్. హియర్ వాజ్ ప్లానింగ్ టు ఎక్స్ప్రెస్. ఇక్కడ ఉన్నది కదా వాజ్ ప్లానింగ్, ఇది దేని తెలియబోతుంది అన్నాడు. దేని ఇక్కడ చాయిస్ చూడండి. యాన్ ఇంటెన్షనా అంటే ఉద్దేశం, యాన్ యాటిట్యూడా అంటే ఉత్సాహం, ఏ డిస్కంటిన్యూడ్ హ్యాబిటా కాదు. ఈ 2 కాదు, యాటిట్యూడ్ కాదు, డిస్కంటిన్యూడ్ కాదు, యాన్ ఇంటెన్షన్. కనుక నెంబర్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. అలాగే 5th వన్, ద బెల్ డాష్ వెన్ హీ అరైవ్డ్ అట్ స్కూల్. ద బెల్ డాష్ వెన్ హీ అరైవ్డ్ అట్ స్కూల్. ఇక్కడ
చూసినట్లయితే ద బెల్ డాష్ వెన్ హీ అరైవ్డ్ అట్ స్కూల్. అతను చేరుకునేప్పటికే బెల్ల మోగింది. అంటే అలాంటి బెల్ల మోగటం ముందైందా, చేరుకోవటం ముందైందా? బెల్ల మోగటమే ముందైంది. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, 2 పాస్ట్ యాక్షన్ కానీ ఉన్నట్లయితే ఫస్ట్ జరిగింది దానికి హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 పెట్టాలి. అదేవిధంగా సేమ్ అదే రూల్ అప్లై చేసినట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చేయండి, హ్యాడ్ రంగ్ కనుక ఆల్రెడీ ఉండొచ్చు. దీనివల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. హ్యాడ్ ఆల్రెడీ రంగ్ దట్ ఈస్ యువర్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. అంటే హ్యాడ్ ప్లస్ వర్బ్ 3. తర్వాత 6th one, he found that he dash by the shopkeeper the day before. చూడండి, he found that డాష్ బై ద షాప్ కీపర్. ఎప్పుడైనా సరే బై ద షాప్ కీపర్ బై అని ఉంటుంది, మనకి ప్యాసివ్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. ప్యాసివ్ యాక్టివేస్ ప్యాసివేస్ చూశారు కదా మీరు, చూడండి అది మా వీడియో చూడండి, యాక్టివేస్ ప్యాసివేస్ సేమే. అది కూడా మీరు నా ఛానల్లో ఎడ్యుటెక్ రమేష్ అనే ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో చాలా మటుకు గ్రామర్ టాపిక్స్ అన్ని కూడా ప్లేలిస్ట్లో చేయడం జరిగింది. అందులో యాక్టివేస్ ప్యాసివేస్ మీద 10 or 12 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ వీడియో చూడండి చాలు. ఫస్ట్ వీడియో చూస్తే ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఈ కంటిన్యూ ద రిమైనింగ్ వీడియోస్. అది కానీ ఇంట్రెస్ట్ లేదనుకోండి అంటే మీరు నా కామెంట్ ఇవ్వండి, ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అని అర్థమవుతుందా లేదా అనే కామెంట్ ఇచ్చినట్లయితే దాని ప్రకారం నేను ఇక్కడ యాక్ట్ చేస్తాను అన్నమాట. అది ఓకేనా? ఓకే, ఇక్కడ బై అండ్ ప్యాసివ్ కన్స్ట్రక్షన్. ఈ ఫౌండ్ దట్ హీ డాష్ ఈజ్ బీయింగ్ చీటెడా అవ్వదండి. ఎందుకంటే ఈ ఫౌండ్ దట్ డాష్ ఇది మనకి జరిగిపోయిన వాక్యం కదా. తర్వాత ఈజ్ బీయింగ్ అన్నారు కదా, ఇక్కడ రాంగ్ ఇది. ఆ తర్వాత హ్యాజ్ చీటెడ్ కూడా అవ్వదు. అంటే ఎందుకంటే ఫౌండ్ అనేది ఇక్కడ పాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం రావాలంటే హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 తీసుకోవాల్సి వస్తుంది. కనుక ఇది కూడా కాదు. ఇది హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 బాగానే ఉంది సార్. మరి హ్యాడ్ చీటెడ్ అవ్వచ్చు కదా అని చెప్పి అంటారు. ఇక్కడ హ్యాడ్ చీటెడ్ అవ్వదండి. ఎందుకు అవ్వదంటే మనకి ప్యాసివ్ కన్స్ట్రక్షన్ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ యాక్టివ్ వాయిస్లో ఉంటే ప్యాసివ్ ఏం రావాలి, బీన్ రావాలి కదా. అంతే కదా అర్థం, బీన్ కావాలి కదా. హ్యాడ్ కానీ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ యాక్టివ్ వాయిస్లో ఉంటే ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఏదైతే అది వచ్చి పక్కన బీన్ రావాలి. కనుక మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ, హ్యాడ్ బీన్ చీటెడ్. కనుక ఏంటి మనకి 4th one ఆన్సర్, 4వది అనమాట. హ్యాడ్ బీన్ చీటెడ్ అని చెప్పి రావాలి. ఆ తర్వాత 7th one చూడండి, చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. ఇందాక మన 9 వీడియోలో కాంప్లెక్స్ వచ్చినట్టు ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది కాంపౌండ్. అందులో టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే రావాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వన్. ఇది మీరు చాలా అసెస్ చేస్తారనమాట దీనికి. అక్కడ కాంపౌండ్ దీనిలో కంపల్సరీగా 2 bits ఉన్నాయి. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ మీద ప్రతి ఎస్జిటి ఎగ్జామ్లో కూడా 2 bits 100% కంపల్సరీ ఉంటున్నాయి. కనుక చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్, చాలా ఈజీ అది. దానికోసం పెద్ద స్ట్రెయిన్ ఏం పడక్కర్లా మీరు. ఇక్కడ చూడండి, కాంపౌండ్ సెంటెన్స్కి అసలు రూల్ ఏంటంటే ఏ కాంపౌండ్ సెంటెన్స్ హ్యాజ్ 2 or more మెయిన్ క్లాజెస్. 2 కానీ అంతకన్నా మెయిన్ క్లాజ్ ఉండాలి. దీంతో కలపడితే కోఆర్డినేటివ్ కంజంక్షన్తో కలపడాలి. కోఆర్డినేటివ్ కంజంక్షన్తో జాయింట్ అవ్వాలి. 2 or more 2 కానీ ఎక్కువ అని మనకి మెయిన్ క్లాజెస్ ఉండి కోఆర్డినేటివ్ కంజంక్షన్తో కలపడాలి. కోఆర్డినేటివ్ కంజంక్షన్ ఏంటి, అండ్ ఒకటి, సో ఒకటి, బట్ ఒకటి, యాక్ట్ ఒకటి, స్టిల్ అండ్ సో, వీటితో కానీ ఏదో ఒకటి దాన్ని కలపడినప్పుడు అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మా వీడియో అవగానే పెడతాను నేను ఒక 10 or 15 days తర్వాత. చూడండి, కొద్దిగా ఓపికతో చూడండి. సబ్జెక్ట్ కావాలి, ఎందుకంటే మనం ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాం. అంటే ఈ కాంపిటేటివ్ అసలు ఏంటంటే ఎక్కువ మనకి ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఏది వాళ్ళటానికి లేదు. లక్కీగా ఈజీ బిట్ రావచ్చు అందులో, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్లో. కనుక ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడ చూస్తే చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఏంటి అక్కడ వాక్యాలు ఏంటి, షీ డిక్లేర్డ్ హర్ ఇన్నోసెన్స్. ఒకటే వాక్యం, అండలేదు, సో లేదు, బట్ట లేదు, ఎట్ట లేదు, స్టిల్ లేదు, తీసే. టెల్ మీ అవర్ అడ్రస్, నో, ఒకటే వాక్యం. బిసైడ్స్ గివింగ్ మీ అడ్వైస్ హీ హెల్ప్డ్ మీ. బిసైడ్స్ గివింగ్ మీ అడ్వైస్ కామా హీ హెల్ప్డ్ మీ. అంటే కోఆర్డినేటివ్ కంజంక్షన్ ఏది అక్కడ, అండో, సో, బట్ట, ఎట్టు, స్టిల్ ఏదో ఏది అక్కడ ఏమి లేదు కదా, అది రాంగ్. తర్వాత లాస్ట్ వన్ అండి, షీ వర్క్డ్ హార్డ్. ఓకే, దిస్ ఇస్ ద ఏంటది, దిస్ ఇస్ ద వన్ మెయిన్ క్లాస్. అంటే పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అండతో కలపడింది. కోఆర్డినేటివ్ కంజంక్షన్ మనకి ఇక్కడ అండతో కలపడింది కదా, సో దట్ కమ్స్ అండర్ ద కాంపౌండ్ సెంటెన్స్. కనుక అది కాంపౌండ్ వాక్యము. చూడండి ఎంత ఈజీగా ఉంటాయో మీకు.
ఇలాంటివి మనం ఓవర్లుక్ చేస్తాం అన్నమాట. అసలు క్లాజ్ అంటేనే భయం, ప్లేజెస్ అంటేనే భయం, సింపుల్ సెంటెన్స్ కాంపౌండ్ అంటేనే భయం. ఎందుకు భయం అంటే మనకు ఆ రకంగా మనల్ని ముందు నుంచి తయారు చేశారు స్కూలు కాలేజీలో, అందువల్ల భయం అనమాట. అంతేగాని మనం భయపడం, ఎవడో కూడా భయపడం. అది ముందు నుంచి ఆ రకంగా అదో రకమైన ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ అంటే అదో రకమైన గోస్ట్, అంటే భూతమో దెయ్యమో నాకు చూపించబట్టి మనకేంటంటే ఆ ఫీలింగ్ అలా మనకి క్రియేట్ అయ్యింది. ఏదైనా మనకి అర్థమయ్యేలాగా చెప్పినట్లయితే స్కూల్ లెవెల్లోనే, ఇంటర్మీడియట్ లెవెల్ ఈజీగా ఉంటుంది, డిగ్రీ లెవెల్ ఈజీగా ఉంటుంది. అసలు మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇంగ్లీష్ పేపర్ చూడరు, ఎందుకంటే పేపర్ చూడక్కర్లే. మీరు 10th చేసి ఉంటారు, ఇంటర్ డిగ్రీ అయ్యే కదా మీకు వచ్చేది. ఇంకా దానికి స్పెషల్గా ప్రిపేర్ అవ్వడం ఎందుకు మీరు? అక్కడ మనం ఎఫర్ట్ చేయలేదు కాబట్టి ఎక్కడ నేర్చుకోవాల్సి వస్తుంది, అది సంగతి. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ వర్ ఇన్ ద పార్టీ ఎక్సెప్ట్ కుమార్. ఇక్కడ ఏమన్నాడు? చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ అండర్లైన్ చేశాడండి, నేను ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి, ఎక్సెప్ట్ అనే దానికి ఎక్సెప్ట్ అనేది పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పార్ట్ ఆఫ్ స్పీచ్ కనుక్కోమన్నాడు. వెర్బా, కంజంక్షన్, ప్రపోజిషన్, యాడ్వర్బ్. 4 వెర్బ్ అవుతుందా, కంజంక్షన్ అవుద్దా, ప్రపోజిషన్ అవుద్దా, యాడ్వర్బ్ అవుద్దా. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి ప్రపోజిషన్ రూల్ ఏంటంటే ప్రపోజిషన్ యూజ్డ్ బిఫోర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు ఎక్స్ప్రెస్ దేర్ రిలేషన్. కాబట్టి మనకి ఏంటి ఇక్కడ ఏమవుతుంది, మనకి ఎక్సెప్ట్ అనేది మనకి ప్రపోజిషన్ అవుతుంది అనమాట. ప్రపోజిషన్ ఆ యొక్క సెంటెన్స్ యొక్క డెఫినేషన్ చదువుకున్నట్లయితే ఇది మనకి ఈ రిలేషన్ మనకి తెలిసింది. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ వర్ ఇన్ ద పార్టీ ఎక్సెప్ట్ కుమార్. అంటే ఇక్కడ ఏంటిది రిలేషన్ ఏది? అతను లేడు, అతను తప్ప. అదే అనమాట. ఆ రిలేషన్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు రిలేషన్ అనేది. కనుక ఇది ఇక్కడ మనకి నెగిటివ్ రిలేషన్ ఎక్సెప్ట్ అనేది. కనుక ఇది కమ్స్ అన్నదా ప్రపోజిషన్, ఇది ప్రపోజిషను. అది రూల్ తెలుసుకుంటే ఈజీ అండి, రూల్ తెలియకపోతే చాలా మనకి ఇబ్బంది. ఇక్కడ హీ మెట్ డాష్ ఇంగ్లీష్ మ్యాన్ అండ్ డాష్ జపనీస్ డాష్ అదర్ డే. ఇక్కడ 3 బిట్లు ఉన్నాయి, అంటే 3 డాష్లు ఉన్నాయి. చూస్ ద లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్. ఏ యాన్ ది ఇచ్చాడు, ది ఏ యాన్ అని ఇచ్చాడు, యాన్ ఏ ది అని ఇచ్చాడు, ఏ ద యాన్ అని ఇచ్చాడు. దీనిలో మనకి ఎలాగంటే హీ మెట్ అన్ ఇంగ్లీష్ మ్యాన్, చూడండి, మెట్ అన్ ఇంగ్లీష్ మ్యాన్, జపనీస్ అండ్ ఏ జపనీస్, అంటే జపనీస్ ద అదర్ డే, ది అదర్ డే. ఈ రకంగా రావాలి. ఏం రావాలి? యాన్ ఒకటి రావాలి, ఏ ఒకటి రావాలి, ది ఒకటి రావాలి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ 3rd వన్లో ఉంది. ఇది ఆర్టికల్ చాప్టర్ చూస్తే మీరు నన్ను అడగక్కలేదు, మీరే చేస్తారు ఆ బిట్ ఆన్సర్. కనుక మీరు ఆర్టికల్ చాప్టర్ చూడండి అందులో యూట్యూబ్లో, ఓకేనా? డిడ్ంట్ యూ హియర్ ద క్యాట్ మీయింగ్, డిడ్ంట్ యూ హియర్ ద క్యాట్ మీయింగ్. ఇక్కడ ఏం నెగిటివ్, ఇదేంటి మనకి? ఇది ఏ వాక్యం అడిగాడు? నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్సా, నెగిటివ్ స్టేట్మెంటా, ఏ నెగిటివ్ క్వశ్చనా, ఏ నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్సా? టైప్స్ ఆఫ్ సెంటెన్స్ చూడండి మీరు, దయచేసి ఏమనుకోకుండా. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ చూస్తే ఇక్కడ ఎన్ని చెప్పడం అంటే టైం అవ్వదు ఇక్కడ మనకి. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, వీడియో చూస్తే దానికి ఆన్సర్ ఏ నెగిటివ్ ఇంటరాక్టివ్. ఇది 4th వన్ ఈజ్ ఎవర్ ఆన్సర్, ఏ నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ అనమాట ఇది. కనుక డిడెంట్ యూ అంటే డిడ్ యూ నాట్, డిడెంట్ యూ అన్న ఒకటే, డిడ్ యూ నాట్ అన్న ఒకటే. డిడ్ యూ నాట్ రెండు ఒకటేనండి. నా సెంటెన్స్లో చెప్పాను మీకు, డిడెంట్ యూ అన్న ఒకటే, డిడ్ యూ నాట్ అన్న ఒకటే. అది ఇదేంటి మనకి నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అని వీడియోలో ఉంది మీకు, ఇది ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఆ వీడియో చూడండి. ఆ తర్వాత ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ షోస్ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్, అంటే డిస్కంటిన్యూడ్. ఇప్పుడు అది లేదు, మన ఫోర్స్ లేదు ఆ యాక్షన్ ఎప్పుడో వదిలేశారు. అంటే డిస్కంటిన్యూడ్ అంటే అలవాటు ఎప్పుడో వదిలేశారు అనమాట. అలవాటు అది డిస్కంటిన్యూ చేశారు, ఇప్పుడు లేదు అలవాటు. అలాంటిది ఏంటి? అలాంటి ఏ వాక్యం? షీ గోస్ టు చర్చ్, అది అవ్వదు కదా. షీ యూజ్డ్ టు గో టు చర్చ్, అలా ఉంటాం. షీ వెంట్ టు చర్చ్ లాస్ట్ సండే, ఇక్కడ మనకి డిస్కంటిన్యూడ్ కాదు కదా దాని మీనింగు. షీ విల్ గో టు చర్చ్ నెక్స్ట్ సండే, ఇది కూడా మనకి డిస్కంటిన్యూ కాదు కదా, మీనింగ్ కాదు. షీ గోస్ టు చర్చ్, ఇది కూడా డిస్కంటిన్యూ మీనింగ్ కాదు. షీ యూజ్డ్ టు గో టు చర్చ్ అంటే యూజ్డ్ టు అని ఎప్పుడైతే వాడామో, యూజ్డ్ టు ప్లస్ వర్బ్ అని ఎప్పుడైతే వాడామో, ఒకప్పుడు ఉన్న హ్యాబిట్ అది, దాన్ని తెలియపోతుంది యూజ్డ్ టు అనేది. అంటే పూర్వకాలంలో లేకపోతే గడిచిన రోజుల్లో, అంటే గడిచిన కాలంలో ఉన్న హ్యాబిట్ అలవాటు ఇప్పుడు లేదని అర్థం. అలాంటప్పుడు ఏంటి? యూజ్డ్ టు వాడతాం, యూజ్డ్ టు ప్లస్ వర్బ్ అని వాడతాం. రకంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఓకే? సో ద నెక్స్ట్ వీడియో I teach the methodology, 2 videos. I do 2 videos on the methodology
So if you are interested in my videos, no, please do me a favor, like, share and subscribe, and also give your valuable that is comment. సో యువర్ కామెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను. ఈ కామెంట్ చూస్తే ఏంటంటే, కామెంట్ అనేది మాకు ఏదో ఏంటంటే అది ప్రైజింగ్ చేస్తాను, లేకపోతే బాగా పొగిడారో పొగటం కాదు నేను అడిగేది. కామెంట్ అంటే అదేమో నెగిటివ్గా మీకేమైనా అనిపిస్తే అప్పుడు మీరు కామెంట్ చేయండి. అది నాకు కావాల్సింది. అది ఒకవేళ ఏమన్నా అక్కడ నేను మిస్టేక్ చేసినా, లేదు పలాని ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. రిపీట్ అంటే ఎంటే కాకపోయినా ఒక 4 రోజులు పోయిన తర్వాత కామెంట్లన్నీ చూసి అవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసి దాని మీద ఒక సపరేట్ వీడియో నేను మీకు అందిస్తాను. దానివల్ల అనమాట మీకు ఎంతవరకు ఫాలో అప్ ఉందనేది తెలియటం కోసమే నేను మిమ్మల్ని అది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఐ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్.